సహోదరి సహోదరులు దయచేసి వినండి. ఆ రోజు ఆ ప్రాంతంలో ధనవంతులు చాలామంది ఉన్నారు. వందల ఎకరాల పొలము కలిగిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఆస్తిపరులు ఉండుంటారు, కోటీశ్వరులు ఉండుంటారు. కానీ ఆనాడు దేవుడు ఏలియాను వాళ్ళ దగ్గరికి పంపించలా, ఒక పేద విధవరాలి ఇంటికి పంపించాడు. కారణం ఏమిటి? ఎందుకని పేద విధవరాలి ఇంటికి ఏలియాను దేవుడు పంపించాడు? జాగ్రత్తగా గమనించండి. సరేపాతు వచ్చేసాడు. పేద విధవరాలు కట్టెలు ఎరుకుంటూ ఉన్న సమయంలో, అమ్మా కొంచెం నీళ్లు తీసుకొస్తావా అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో చూద్దాం రండి. 1 రాజులు 17వ అధ్యాయము 11వ వచనము. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదో. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొరుటకై వచ్చాం. ఆమె పేద స్థితిని చూడండి. కొంచెం పిండి ఉందట, కొంచెం నూనె ఉందట. ఆ పిండితో నూనెతో ఒకవేళ అప్పములు చేసుకున్నట్లయితే ఒకే ఒక్క పూట వస్తాయట. ఆ తర్వాత ఇంకా భోజనం చేసే ప్రసక్తి లేదట. మరణము కాచుకొని కూర్చుందట. రేపో మాపో చచ్చిపోబోతున్నామో అన్నటువంటి పేద స్థితిలో ఉన్నటువంటి విధవరాలింటికి ఏలియాను ఎందుకు పంపించాడు దేవుడు? అమ్మ కొంచెం ఒక అప్పం తీసుకురా అని అంటే, అప్పం తీసుకురామని అంటున్నావు కానీ అసలు మా సంగతి నీకు తెలుసా? కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఈ కొంచెం నూనె కొంచెం పిండి కలుపుకున్నట్లయితే కొన్ని అప్పములు అవుతాయి. నేను నా కొడుకు తిన్న తర్వాత ఇక మాకు తినడానికి ఏముండదు. ఎప్పుడు దేవుడు సేవకుని ఆ ఇంటికి పంపించాడో తెలుసా? ఇక తినడానికి ఏమీ ఉండని సమయంలో ఓ సేవకుడిని అక్కడికి పంపిస్తున్నాడు. ఏం చేద్దామని చెప్పి, ఉన్నది కాస్త ఖాళీ చేద్దామనా? వాళ్ళు తినాల్సిన తిండి వాళ్ళు తినకుండా మొత్తం మెక్కేద్దామనా? దేనికండి ఏలియాను అక్కడికి పంపిస్తుంది? సంగమా వినండి, దేవుడు నిన్ను దీవించాలి అని ఆశించినప్పుడు నిన్ను పరీక్షిస్తాడు అనే వాస్తవం మర్చిపోకండి. అప్పుడు ఆమె చెప్పేసింది, నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. నేను నా కొడుకు రొట్టెలు చేసుకుని తిన్న తర్వాత ఇక మాకు తినడానికి ఏముండదు, చచ్చిపోతాం మేము అని అంటే, ఏలియా అయ్యో పాపం చాలా పేదరికంలో ఉంది. పాపం ఉన్నదే 4 రొట్టెలు. ఆ 4 రొట్టెల్లో 2 కొడుకు, 2 తల్లి. ఇంక పాపం నాకేం పెడతారు వీళ్ళు? ప్రభువా, రాంగ్ అడ్రస్ ప్రభువా ఇది. వీళ్ళ ఇంటికి నన్ను పంపించుకొని ఉండాల్సింది, ఈ ప్రాంతం నన్ను పంపించుకొని ఉండాల్సింది. వాళ్ళకే తినడానికి లేనప్పుడు నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం తింటాను? ఇదేదో రాంగ్ అడ్రస్లా ఉందని చెప్పేసి ఏలియా అన్నాడు అనుకుంటున్నారా? అవునమ్మా, నువ్వు నీ కొడుకు ఈ పూట భోంచేసి మీరు చచ్చిపోతారా? అయితే పని చేస్తావా? చెప్పు నాయన, మీరు అప్పము చేసుకున్నప్పుడు మొదటి అప్పము నా దగ్గర తీసుకురండి. ఇదేమిటిది? వాస్తవంగా ఆ రోజు దేవుడు ఆ పేద విధవరాల్ని దివాలా తీయడానికి కాదండి దేవుడు తన సేవకుని పంపించింది, దీవించడానికి అనే విషయాన్ని మర్చిపోకండి. తన దీనస్థితిని చెప్పిన తర్వాత, సరేనమ్మా అయితే మీరే చేసుకుని తినండి అని చెప్పడానికి బదులుగా ఏలియా ఏమన్నాడు తెలుసా? అయితే పని చేయమ్మా, మొదటి అప్పము తీసుకొచ్చి నాకే ఇవ్వు, ప్రథమ ఫలము, నీ ఇంటిలో పొంగేటటువంటి మొదటి రొట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఆ మాట చెప్పడం ఏలియా ఖచ్చితంగా కష్టమై ఉంటుంది. అసలు జరిగిన సంగతి ఏమిటయ్యా అంటే, దేవుడు మాట్లాడాడట. ఏం మాట్లాడాడో చూద్దాం రండి. 9th verse. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సరేపతును ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు మాట్లాడేశాడు. ఎవరితో మాట్లాడాడు? ఆ విధవరాలతో. అమ్మా ఏంటి నాయన, నీ పేద స్థితి, నీ దీన స్థితి నాకు తెలుసు అమ్మా. అయ్యా తినడానికి కూడా మా ఇంట్లో ఏం లేదయ్యా. ఆ విషయం నాకు తెలుసు తల్లి. నీ ఇంటికి నేను ఒక సేవకుణ్ణి పంపించబోతున్నాను. ఆ సేవకుణ్ణి నువ్వే పోషించాలి. అదేంటయ్యా,
మాకు తినడానికి వెళ్ళాక మేము అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఒక సేవకుని మా ఇంటికి పంపిస్తే ఏ విధంగా పోషించగలం? దయచేసి మా ఇంటికి మాత్రం ఆ సేవకుని పంపించొద్దు, ఎందుకంటే మాకున్నదే కొంచెమో, ఆ కొంచెం కాస్త ఆయన తినేస్తే మా పరిస్థితి ఏమిటి అని ఆ పేద విధవరాలు ప్రశ్నించింది అనుకుంటున్నారా? లేదండి. దేవుని సేవకుణ్ణి దేవుడు పంపిస్తున్నాడంటే మా ఇంటిని దీవించటానికే దేవుడు ఆ సేవకుణ్ణి పంపిస్తున్నాడు అని నమ్మిందండి. సహోదరి సహోదరులు, నమ్మింది కాబట్టే అమ్మా నువ్వు చేసే మొదటి అప్పము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్మో, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. తర్వాత నువ్వు తినాల్సింది, నీ బిడ్డకు పెట్టుకోవాల్సింది. తరువాత మొదటిగా దేవుని మాటకు లోబడు. సేవను ప్రోత్సహించిన, సేవను పోషించిన, సువార్తను పంచిన, సేవకుడి యొక్క సందేశాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. నమ్మిన వారు ఉంటే మీ హస్తం చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్ముతున్నా ఆనాడు ఏలియా మాట నీ మాటగా భావించి నమ్మినటువంటి ఆ పేద విధవరాలి ఇంటిలో సమృద్ధిని దయచేశాం. ఒకవేళ ఆ సేవకునికి ఇచ్చి ఉండకపోతే ఆ రోజే అది చివరి భోజనం అయ్యేది, ఆ తర్వాత వాళ్ళు కాటికి చేరేవాళ్ళు. కానీ సేవకుని మాటకు లోబడి కష్టకాలంలో కూడా మొదటిగా చేసిన అప్పాన్ని సేవకునికి ఇచ్చినప్పుడు కరువు కాలమంతా వారు పోషించబడ్డారు. నాయనా, ఈ సేవకుని ద్వారా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ నీ మాటను అంగీకరించి ఆచరించే, విధేయత చూపించే ప్రతి కుటుంబాన్ని నువ్వు పోషించబోతున్నావు, దీవించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. అదే సమయంలో మాకు బాధ్యత ఉంది. మేము కలిగి ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి. అలా ఇచ్చి నువ్వు తిరిగి మాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని, నూరంతలుగా అనుభవించే మహాభాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.